హలో ఎవ్రీవన్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చారంటే ఏదో విధంగా ట్రోలింగ్స్కి గురవుతున్నారని చెప్పాలి కొన్నిసార్లు. అట్లానే రీసెంట్గా మళ్ళీ మీడియాకు ముఖంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజ్ చాలా అంటే ఒక 15-17 వరకు మేమే కట్టించామన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. ఒకసారి వీటి మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. హలో అండి. హలో సార్, మీరేం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కట్టించారంటారా? ఇప్పుడు శంకుస్థాపన చేసినంత మాత్రాన నేనే కట్టానని చెప్పి ఎవరైనా అనుకుంటే మరి శ్రీశైలం కట్టిన వాళ్ళని ఏమనుకోవాలి? శ్రీశైలం శంకుస్థాపన చేసిన వాళ్ళని ఏమనుకోవాలి? లేకపోతే ఇతర ప్రాజెక్టులు కట్టిన వాళ్ళని ఏమనుకోవాలి కదా? శంకుస్థాపన చేయగానే అయిపోదు కదా, ఇల్లు కట్టాలి కదా. శంకుస్థాపన చేసి ఇల్లు కట్టి దానికి రంగులు వేసి దాన్ని గృహప్రవేశం చేసినప్పుడు కదా కట్టినట్టు. జనరల్గా ఇల్లు కట్టినట్టు అంతే కదా. గుణార్థనం తీసినంత మాత్రాన శంకుస్థాపన చేసినంత మాత్రాన ఇల్లు కట్టినట్టు కాదు కదా. ఇప్పుడు గుణార్థం తీసేసి టెంకాయ కొట్టంగానే అయిపోయింది మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి అని అంటే అది మనం ఎంతవరకు మనం పరిగణలో తీసుకోవచ్చు? జనరల్గా ఇప్పుడు అంత మెడికల్ కాలేజీలు నా దగ్గర డేటా ఉంది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి మెడికల్ కాలేజీలు ఎన్ని, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని, తెలంగాణలో ఎన్ని అనేది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చెప్తుంది ఏంటంటే గతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన హయాంలో 17 కాలేజీలు నేను తీసుకొచ్చానని చెప్తున్నాడు. 17 కాలేజీల్లో 2 స్టార్ట్ అయినాయి అని చెప్తున్నాడు. మిగతాయి ఆల్రెడీ ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఎన్ని గవర్నమెంట్ ఆధీనంలో నడవాల్సినటువంటి కాలేజీలు, పైగా టీచింగ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తాం. అలాగే జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కట్టించాలని చెప్పి అనుకున్నాను. కాకపోతే 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేను చేసిన దాన్ని చెప్పుకోలేక నేను ఓడిపోయానని చెప్పి ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చేసింది చెప్పుకోలేక ఓడిపోయానని చెప్పి, మొన్నటిదాకా ఈవీఎంల వల్ల ఓడిపోయానని చెప్పారు. ఈవీఎంల వల్ల ఓడిపోయాను అని చెప్పారు. తర్వాత ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతారంటే నా పలావుని కాదని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి ఒకసారి చెప్పారు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నారు. ఏంటి? నేను చాలా చేశాను, నేను చెప్పుకోలేక ఓడిపోయానని చెప్పడం అనేది నాకైతే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే సొంత మీడియా ఉంది. అసలు నాకు విచిత్రం ఏంటంటే, నేను తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతే కాదు ఏ పట్టణానికి వెళ్ళినా 2024 ఎన్నికలకు ముందు నువ్వు ఏ పట్టణానికి వెళ్ళినా కానీ 360 degrees యాంగిల్లో నువ్వు ఎటన్నా చూడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే కనపడేది. ఎటన్నా చూడు నువ్వు, ఇంకో రెండో బొమ్మే కనపడేది కాదు. ఇంకా చెప్పుకోలేకపోతున్నాను, చేసింది చెప్పుకోలేకపోయాను అంటే అర్థం ఏంటి? ఆడుదాం అందరికి ఎంత ప్రచారం ఇచ్చారు, గాడ్తో సహా ఫోటోలు వేయించుకున్నారు, ఎన్ని ప్రచారాలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి సొంత సొంత భూములకి ఆయన బొమ్మ వేసుకొని ఇచ్చాడు కదా. నేను చేసింది చెప్పుకోలేకపోయానని చెప్పడం అనేది, ఆ తర్వాత బటన్ నొక్కే ప్రతిసారి వాళ్ళ సొంత మీడియాలో భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాళ్ళు. బటన్ నొక్కిన ప్రతిసారి ఇచ్చుకునేవాళ్ళు. కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 1500 కోట్ల రూపాయలు ఏమైంది అడ్వర్టైజ్మెంట్స్ కానీ అన్నారు. మరి అది పబ్లిసిటీ కదా. కొన్ని సిద్ధ సభలు పెట్టారు. సిద్ధ సభలకి ఏం తక్కువ ఖర్చు పెట్టారా? అదేమో పొలిటికల్ సభలు, కానీ ప్రభుత్వం నుంచి డ్రా చేశారు డబ్బులు. మరి చెప్పుకోలేదు ఎక్కడ? చెప్పుకోలేకపోయామనేది ఎక్కడ? అసలు ఎంత పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, హోర్డింగ్స్ పెట్టి, తర్వాత డయాస్లు ఎంత పెద్ద పెద్ద డయాస్లు పెట్టి కట్టారు. హైప్యాక్ వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేశారు. హైప్యాక్ వాళ్ళు తర్వాత గులకరాయి ఎపిసోడ్ని ఎంత ప్రచారం చేసుకున్నారు. అని కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పుకున్న అబద్ధం చెప్పేస్తున్నాడని చెప్పి అంటున్నారు. ఆయన కళ్ళార్పుకున్న అబద్ధం, సరే ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన విమర్శించవచ్చు. కళ్ళార్పుకున్న అబద్ధం ప్రత్యేక హోదా ఇస్తానంది ఎవరు? మద్య నిషేధం చేస్తానంది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది ఎవరు? పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానని చెప్పింది ఎవరు? ఇటు చెప్పుకుంటూ పోతే దాదాపు 70-80 హామీలు ఉన్నాయి. ఇది చీనివి చెప్పి 2019 ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి ప్రజలకి వాళ్ళని నమ్మించి చేయనటువంటివి చాలా ఉన్నాయి. నేననేది ఒక రాజకీయ పార్టీ అనేది 100% చేయలేదండి. కొన్ని ఇంపార్టెంట్ చేయాలి కదా. అసలు ఆ ఎన్నికల్లో నువ్వు గెలవడానికి కారణమైనటువంటి అంశాలు ఏంటి? ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఈ 3 కదా ప్రధానమైనటువంటి అస్త్రాలుగా పనిచేసింది. నేను నవరత్నాల తర్వాత సంగతి, మీ క్యాంపెయిన్ చేసుకోవడానికి, పబ్లిక్ ర్యాలీ కావడానికి ఈ 3 ప్రధాన అంశాలు కదా. ఆ 3టిని నెరవేర్చలేదు కదా. మరి కళ్ళార్పుకున్న అబద్ధాలు ఎవరు చెప్పినట్టు?
ఇదొక అంశం. రెండు, మెడికల్ కాలేజీల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు పీపీపీ మోడ్లో వాటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మామూలు దేశవ్యాప్తంగానే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలే కాదు, అసలు మామూలుగా వర్క్స్ కూడా పీపీపీ మోడ్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడ్ అంటే ఏంటి, అసలు అబ్రివేషన్ ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ఏంటి? గవర్నమెంట్ పార్టిసిపేషనే కదా. పబ్లిక్ అంటే గవర్నమెంట్ పార్టిసిపేషనే. గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఒక ప్రైవేట్కి రాసేవాళ్ళ ప్రైవేట్కి ఇచ్చేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్కి ఇచ్చేస్తాం, మేము రాగానే మొత్తం రద్దు చేసేస్తాం, ఇంకెట్లా కూల్చేస్తాం వల్ల. ఎందుకు? ప్రజావేదిక కూల్చేశారు కదా, 9 కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 2019లో తొలి రోజు చేసిన పని అదే కదా. అవును సార్. సో ఆయన అందుకు ఒక రకంగా ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. నేను అధికారంలోకి రాగానే మళ్ళీ ఈ మెడికల్ కాలేజీని అన్ని రద్దు చేస్తాను అన్నాడు ఆయన. ప్రైవేట్ కాలేజీని మొత్తం రద్దు చేసేస్తాను అని అన్నాడు. అది చాలా సంతోషించాలి. కూల్చేస్తాం అన్న ఆయన. నేను రాగానే కూల్చేస్తాం, వీళ్ళు కట్టారు కాబట్టి అన్న. అంతవరకు మంచిది. టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేస్తే నేను వచ్చిన తర్వాత వాటిని నేను రద్దు చేస్తానని చెప్పాడు ఆయన. సో ఆ విధంగా వార్నింగ్ ఇస్తే ఎవరైనా వస్తారా కట్టడానికి? పోనీ ప్రైవేటు ఇప్పుడు గవర్నమెంట్ పట్టడానికి గవర్నమెంట్ దగ్గర నిధులు ఉన్నాయా? ఇన్ని కాలేజీలు కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ని కాలేజీలు కట్టాలి, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి, నిర్వహణ చెయ్యాలి అని అంటే గవర్నమెంట్ దగ్గర అంత శక్తి ఉందా? లేకనే కదా అమరావతి అప్పులు తీసుకొస్తుంది ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, రకరకాల రుణ సంస్థల నుంచి ఫండ్స్ ఎందుకు సేకరిస్తున్నారు? గవర్నమెంట్ దగ్గర లేకలే కదా. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత ప్రభుత్వం అదే చేస్తుంది కదా. ఇప్పుడు రైల్వే వర్క్స్ కానీ లేదంటే ఓడరేవులు కానీ ఇవన్నీ పీపీపీ మోడే కదా. సో పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ కూడా ఉంటుంది. అంటే పబ్లిక్ మీన్స్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, గవర్నమెంట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజీల్లో ఏమవుతుందంటే, నేను చెప్పేది డేటా ప్రకారం చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి లేదంటే భారతదేశంలో ఉండేటువంటి మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 70% మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రొఫెసర్స్ ఉండరు, టీచింగ్ హాస్పిటల్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎలా ఉంటుందంటే, ఎవరైనా విజిట్కి వస్తారు ఎంసీఐ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు విజిట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కూలికి తీసుకొస్తారు బస్సుల్లో రోగుల్ని, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ మనం చూసాం. సో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రొఫెసర్సు, ల్యాబ్స్, హాస్పిటల్ ఇవి లేకుండా హాస్పిటల్స్ పర్మిషన్ ఎలా వస్తుంది? అవన్నీ కావాలంటే ఫండింగ్ కావాలి కదా, నిర్వహణ చేయాలి కదా. సో అందుకే ఇవన్నీ ఆలోచించి పీపీపీ మోడ్లోకి వెళ్ళిపోయారు. పీపీపీ మోడ్లో ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ సిద్ధమైంది. దాన్ని ప్రైవేటైజ్ చేశాడు, ప్రైవేట్కి అమ్మేశాడు, డైరెక్ట్గా అమ్మేశారు. అసలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు అని చెప్పి ఇది ఒక ప్రచారం చేస్తున్నారు మెడికల్ కాలేజీకి సంబంధించి. మెడికల్ కాలేజీల్లో నీకు ఎలా ఉంటుందంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటుంది. ఏ కేటగిరీలో అన్ని కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఏ కేటగిరీలో సీట్లు ర్యాంకుని బట్టి ఇస్తాయి. అదే కదా ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు పీపీపీ మోడ్లు ఇచ్చేటువంటి మెడికల్ కాలేజీలో కూడా అదే జరుగుతుంది. తర్వాత బి కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏదో 12 లక్షలే ఉంది సంవత్సరానికి ఫీజు బి కేటగిరీ వాళ్ళకి. సి కేటగిరీ అంటే దీంట్లో ఎన్ఆర్ఐలు వీళ్ళు వస్తారు, డొనేషన్ కట్టేవాళ్ళు, దానికి 2 కోట్లు 3 కోట్లు వసూలు చేస్తున్నారు ఇప్పుడు. సి కేటగిరీ అది. ఇది గవర్నమెంట్ కాలేజీల్లో ఉండదు, ప్రైవేట్ కాలేజీల్లో అంటే పీపీపీ మోడ్లో ఉండేటువంటి కాలేజీల్లో ఉంటుంది ఇది. సో గవర్నమెంట్ కాలేజీల్లో అంటే ప్యూర్గా నీకు మొత్తం అక్కడ కూడా బి కేటగిరీ ఉంటుంది, అక్కడ కూడా బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉండదు, ఓన్లీ ఏ కేటగిరీ ఉండరు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ చాలా ఫేమస్ అండి, గవర్నమెంట్ కాలేజ్ ఎప్పటి నుంచి పురాతనం ఉంది. ఇవాళ గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజీలో చేరేటువంటి వాళ్ళు ఉన్నారు. వెళ్ళి ఇక్కడ సీటు కాదని అక్కడికి పోయి చేరే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొఫెసర్స్ ఇప్పుడు లేరు అక్కడ. ఇది యాక్చువల్ సిచ్యువేషన్ మెడికల్ కాలేజీలకు సంబంధించి. సో దీన్ని ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను రాగానే వాటిని రద్దు చేస్తానంటాడు. ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు కట్టడానికి? కాంట్రాక్టర్లు వస్తారా ఎవరన్నా? ఎప్పుడు ఎలా ఉంటుందో మనకెందుకు ఈ గొడవ అని చెప్పి దూరంగా ఉంటారు. అల్టిమేట్గా ఏంటి? ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందిగా. ఇప్పటికే ఇండస్ట్రియలిస్టులు రాకుండా మెయిల్స్ పెడుతున్నారు, ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు. పైగా సింగపూర్ వెళ్తే ఈ మధ్య సింగపూర్లో అడిగారంట లోకేష్ గారిని, నెక్స్ట్గా మీరు
ఒకవేళ అతను జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు మీతో భాగస్వామి మేము రాజధాని నిర్మాణంలో పార్టిసిపేట్ చేస్తే అని చెప్పి అడిగారట. సో అలాంటి సందేహాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్లో ఎట్లా వస్తారు, లేకపోతే కాంట్రాక్టర్లు ఎలా వస్తారు? ఇది అల్టిమేట్గా ఏంటి, రాష్ట్రం మీద పడుతుంది ఈ ఎఫెక్ట్. మీరు రాజకీయ పార్టీలుగా మీరు ఏదన్నా విమర్శించుకోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. బట్ పాలసీ మ్యాటర్స్ మీద ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తే అల్టిమేట్గా రాష్ట్రానికి నష్టం కదా, ఆంధ్రప్రదేశ్ సమాజానికి నష్టం కదా. సో ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తానంటే కోఆపరేట్ చేశాడు కదా ఇక్కడ. సో అలాగే తమిళనాడులో ప్రతిపక్షం అధికార పక్షం రాష్ట్రం దృష్టి ఆలోచిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేస్తున్నానంటే మీరు రావద్దు, కాంట్రాక్టులకు మీరు రావద్దు, ఇండస్ట్రీస్కి మీరు రావద్దు అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తుంటే మేము వస్తే నరికేస్తాం, చంపుతాం, రప్ప అని చెప్పి ఇంకొక వైపు ప్రచారం. గుంటూరు అవతల ఉన్నటువంటి వాళ్ళని నరికేస్తాం, యువతలు ఉన్నట్టు లోపల పెడతామని ఒక అతను అంటాడు. ఇంకొక అతనేమో పోలీసుల్ని బట్టలు ఇప్పదీసి నిలబెడతామని ఇంకొక అతను అంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వస్తే నరుకుతాం, కూల్చేస్తాం, రద్దు చేస్తాం, ఇలాంటి భాషతోటి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఈ 15 నెలల్లో కనీసం ఒక ప్రతిపక్షం లేకపోయినప్పుడు, హోదా లేకపోయినప్పటికీ 11 మంది ఎమ్మెల్యేలతో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించారా? తొలి రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. అర్థం ఉండాలి కదా. కాబట్టి విమర్శించడం కాదు, ప్రతిపక్షం బలంగా ఉండాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, విధానపరమైన అంశాల్లో ప్రజా వ్యతిరేకంగా ఏమైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా నిలదీయాలి. అలా కాకుండా మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే టెండర్లో నేను వచ్చిన తర్వాత మీ ఎంత చూస్తా అని అంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా. ఏమన్నా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడన్నా దూకి సావండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఎలా అంటారు ఆ మాట? ఏడన్నా దూకి సావు అని అంటున్నాడు. బాయిలో దూకి సావు అని ఏదో, అది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు చేసేటువంటి కామెంట్స్ అయినా కాదు కదా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక స్టేచర్ ఉంది, ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే ఆ పార్టీ క్యాడర్ నేను కాక మొన్న ఒక ఫిల్మ్ని ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు సంబంధించి. అసలు ఎవరు రాలేదు, క్యాడరే రాలా. అక్కడక్కడ ఏదో కొన్ని జరిగినాయి కానీ ఎందుకు రావట్లేదు అంటే ఆ నాయకుడు యొక్క నిర్ణయాల్ని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లా, పూర్తి స్థాయిలో ఆహ్వానం వాళ్ళు తీసుకోవట్లా. కారణం ఏంటి? సక్రమంగా లేదు, సరైన విధంగా లేవని. సో ఇప్పటికైనా సరే ఆ రాష్ట్రం దృష్టి ఆలోచించాలి. పర్సనల్గా మీకు ఉంటే 100 ఉండొచ్చు, కానీ రాష్ట్రం దెబ్బతినకుండా, రాష్ట్రానికి నష్టం జరగకుండా మీరు రాజకీయాలు చేయాలి. అంతే తప్ప రాష్ట్రాన్ని నష్టపరుస్తాం, రాష్ట్రానికి ఎవరు రాకుండా చేస్తాం, నేను ఉంటేనే రావాలి, నేను లేకపోతే రాకూడదు ఎవరు అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.